ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా తొలగించాలన్నారు. హైదరాబాద్ స్థాయిలో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నల్గొండ పట్టణం బీట్ మార్కెట్ దగ్గర సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ సబ్స్టేషన్ ఏర్పాటుతో 15,000 కుటుంబాలకు విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. 2 నెలల్లో పనులు పూర్తి చేయాలని, నాణ్యమైన కేబుల్తో పాటు ఫెన్సింగ్ వేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. నల్గొండ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని, జిల్లాలో ప్రతి పేదవాడికి తాము అండగా ఉంటామని తెలిపారు మంత్రి. ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 14,000 15,000 ఇళ్లకు లో వోల్టేజ్ సమస్య మన ఎండాకాలం ప్రత్యక్షంగా చూసినాం. ఈ రోజు పెరుగుతున్న వ్యాపార కార్యక్రమాలు గాని, ఇళ్లలో ఏసీలు పెట్టుకోవడం గాని, ఇంకా లోడ్ పెరగడంతో మన ఇబ్బంది అని తెలియగానే 3 కోట్లతో బీట్ మార్కెట్ లో సబ్స్టేషన్ స్టార్ట్ చేసుకున్నాం. టెండర్ కూడా పూర్తయింది. ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. నేను ఎస్సీ గారికి ఒకటే చెప్తున్నా, కాంట్రాక్టర్ తో ప్రతిరోజు పర్సూ చేసుకుంటూ డైలీ ప్రోగ్రెస్ చూసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ జైపాల్ రెడ్డి గారు 250 కోట్లు 20 సంవత్సరాల కింద అంటే దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. కానీ కాకపోతే ఈరోజు మళ్ళా టౌన్ లో నూడా అని పెట్టి కొన్ని గ్రామాలు కలిపినాం కాబట్టి మర్రిగూడెం, చెర్లపల్లి, కేశరాజపల్లి, మామిళ్ళగూడెం చాలా ఊర్లు కలిసినాయి. దానికి అదనంగా డ్రింకింగ్ వాటర్ కోసం 150 కోట్లు 200 కోట్లు 92 కోట్లతో నీలగిరి నిలయం అని చెప్పి ఒక శిల్పకళా వేదికలాగా ఏ ఫంక్షన్స్ అయినా, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా, ఏ మహనీయులు అంబేద్కర్ లాంటి జయంతి కార్యక్రమాలైనా అక్కడ చేసుకునే విధంగా సెంటర్లో, క్లాక్ టవర్ సెంటర్లో దాన్ని కూడా పని స్టార్ట్ అయింది. ఏది ఉన్నా సరే ఇంకా కరెంటు సమస్య మన ఎండాకాలం ఇప్పుడే ఎస్సీ గారు చెప్పారు, అనివార్య కారణాలతోని లోడ్ ఎక్కువ కావడం, దాంతోనే ఈరోజు గిరికాబాయిగూడెం దగ్గర మరిగూడెం మధ్యలో కూడా ఒక సబ్స్టేషన్ కూడా వారం రోజులనే కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. వెంటనే అది ల్యాండ్ ఆర్డర్ ఇస్తే కూడా అది కూడా ఈ వారంలోనే స్టార్ట్ చేస్తాం. ఇంకా అదనంగా 3 సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టుకున్నా. ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం, ప్రజల ఆస్తులను వాళ్ళు కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. పేదవాడు వస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం, నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యంగా.